నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమణులకి, విశ్వానికి, ప్రకృతి మాతకి, మన అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి, ధ్యాన గురువైన పాత్రిజీ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మాస్టర్స్. ముందుగా మనం ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ చేతిలో ఇలా చిన్ముద్ర పెట్టుకోండి, కుడి చేతిలో ఇలా విష్ణు ముద్ర పెట్టుకోండి. సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం చేసుకుందాం మాస్టర్స్. మొదటగా చంద్రనాడి ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకుని ఎడమ ముక్కు నుంచి శ్వాస వదలండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు కుడి ముక్కు నుంచి మాస్టర్స్ సూర్యనాడి ప్రాణాయామం 5 టైమ్స్ తీసుకుందాం. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ముద్రలు అలాగే ఉంచుకోండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోండి. నుదుటి మధ్య భాగంలో శ్వాసని హోల్డ్ చేసి కుడి ముక్కు నుంచి శ్వాసను వదలాలి. కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకొని నుదుటి మధ్య భాగంలో శ్వాసను హోల్డ్ చేసి ఎడమ ముక్కు నుంచి వదలాలి. ఇది ప్రాసెస్. కంటిన్యూ చేయండి. 5 టైమ్స్ చేసుకుందాం. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చేసుకుందాం మాస్టర్స్. 15 టైమ్స్ చేసుకుందాము. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు రెండు చేతుల్లో ఇలా చిన్న ముద్ర పెట్టుకొని తొళ్ళ పైన పెట్టుకోండి. అవి ఎక్సర్సైజ్ చేసుకుందాము. అప్ అప్ అన్నప్పుడు నుదుటి మధ్య భాగంలో చూడండి. డౌన్ అన్నప్పుడు ముక్కు కొన్న భాగంలో చూడండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేసుకుందాం మాస్టర్స్. రైట్ రైట్ అన్నప్పుడు రైట్ మొత్తం చూడండి, మీరు చూడగలిగినంత వరకు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకుందాం మాస్టర్స్. క్లాక్ వైజ్, లెఫ్ట్ నుంచి రైట్. ఇప్పుడు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రైట్ నుంచి లెఫ్ట్. మాస్టర్స్, ఈరోజు మనం 13వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు మనకు సుబ్రహ్మణ్యం సార్ వస్తున్నారు. మనకి ఇంతకు ముందు సార్ మన క్లాస్కి అవుతారు. జూమ్ మీటింగ్స్కి ఎన్నో ఎన్నో మీటింగ్స్కి వచ్చారు సారు. సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈరోజు అందరూ ఎవరు లీవ్ అవ్వకుండా అందరూ జాయిన్ అయ్యి వినండి. బుక్ పెన్ దగ్గర పెట్టుకొని వీడియోస్ ఆన్ చేసుకొని నోట్ చేసుకోండి మాస్టర్స్. మీ పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ తాగండి మాస్టర్స్. ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ క్లాత్ కానీ వేసుకొని కూర్చోండి. పద్మాసనం వేసుకొని. చైర్లో కూర్చున్నట్టయితే కనుక ఇట్లా కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. వేళ్ళలో వేళ్ళు వేసుకొని ఇలా ధ్యాన ముద్ర పెట్టుకోండి. ఇలా బొటన వేళ్ళు ఇలా ఆనించాలి. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. కళ్ళు రెండు మూసుకోండి. ఏ నామము లేదు మాస్టర్స్, ఏ జపము లేదు, ఏ మంత్రము లేదు. మన సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. నిరంతరంగా మనం ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎటు వెళ్ళినా
నిరంతరంగా దానంతట అదిగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనిస్తాం మాస్టర్స్. శ్వాసే మన గురువు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వెంట పోరాదు మాస్టర్స్. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాసపైనే ధ్యాస పెట్టండి. అలా నిరంతరంగా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాసపైనే ధ్యాస పెట్టినప్పుడు మనం శూన్య స్థితిలోకి వెళ్తాం మాస్టర్స్. ఆలోచనలకు చెప్పుకోండి, నేను ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాను, మిమ్మల్ని తర్వాత ఆలోచిస్తానని. మన పక్కనే ఉన్న మాస్టర్స్కి చెప్పుకోండి, మనకు ధ్యానంలో ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా ధ్యానం చక్కగా కుదరాలని. అలా నిరంతరంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తాం మాస్టర్స్. ఇప్పుడు మనం చక్కటి సంగీత ధ్యానం సంగీత ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అలాగే మెల్లగా మరింత ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాం మాస్టర్స్.
లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవదు. లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాం మాస్టర్స్. మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళపైన పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి మనకు ప్రకృతి సహకరించినందుకు మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. అందరు మీ పక్కనే ఉన్న వాటర్ తాగండి. సుబ్రహ్మణ్య సారు మన క్లాస్కి వచ్చారు. ఇంతకు ముందే వచ్చారు. ఇంతకు ముందు చాలా జూమ్ సెషన్లలో మన దాంట్లో మా అవతార్ ఫౌండేషన్లో చాలా బ్యాచ్లలో చేశారు స్టార్టింగ్లో సారు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా సార్కు 80 సంవత్సరాల పైబడే ఉంటాయి. చాలా చక్కటి జ్ఞానాన్ని మనకు అందిస్తారు. సుబ్రహ్మణ్యం సార్, క్లాస్కి స్వాగతం. ఓకే, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ, ప్రణామాలు. ధన్యవాదాలు సార్. మన ధ్యానులందరికీ నా హృదయపూర్వక ఆత్మవందనాలు. మొదటిగా మన ప్రీతి గురువులైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి మన హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుందాము. అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి, ఇటువంటి వేదికను మనకు అందించినటువంటి రంగస్వామి రంగనాథ్ గారికి, మరియు మన యాంకర్ అయినటువంటి శివ గారికి మరియు లక్ష్మీ ప్రసన్న గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. అలాగే అందరూ ధ్యానులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా హృదయపూర్వక ప్రణామం. ఇప్పుడు మనం మాస్టర్స్ అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని సార్ చెప్పింది నోట్ చేసుకోండి మాస్టర్స్. మాస్టర్స్, ఇప్పుడు ఈ ధ్యానము అనేసి మనం అంతా చేస్తున్నాం. ఏం జరుగుతా ఉంది ప్రక్రియ? మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒత్తిడి, మనలో ఉన్నటువంటి టెన్షన్, ఈ రెండు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ రెండు వెళ్ళిపోయినాయో మన శరీరం నుంచి ఏముంటుంది? ప్రశాంతత. ఎప్పుడు ప్రశాంతత ఉందో ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఇంకేముంది? ఆనందమే ఆనందం. సో అల్టిమేట్ పూర్తి విషయమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలిగేదానికి ఏకైక మార్గం ధ్యానం. ఈ విషయము ఒకరు కాదు, ఇద్దరు కాదు. మీరు ఏ ఆధ్యాత్మికవేత్తని అడిగినా, ఏ గురువు గారిని అడిగినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేది ధ్యానం చేయండి బాగుంటుంది అనేసి. అయితే ఆ ధ్యాన ప్రక్రియలో సరళమైనటువంటి, సులభతరమైనటువంటి, ఎక్కువ శక్తినిచ్చేటువంటి విధానాన్ని చెప్పింది మన పత్రిజీ గురువు గారు. వారికి ఒకసారి మన ధన్యవాదాలు తెలుపుకుందాము. ఏంటి, ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది? ఎప్పుడైతే మనము ఈ ధ్యానంలో కూర్చొని, మనము ఎంతసేపు కూర్చోవాలని చెప్పారు? మన వయస్సు ప్రకారంగా 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలు, 40 సంవత్సరాల వాళ్ళు 40 నిమిషాలు, 60 సంవత్సరాల వాళ్ళు 60 నిమిషాలు. కొంతమంది ఉంటారు పాపం కొత్తగా 60 నిమిషాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారు. 60 నిమిషాలు కూర్చోవాలనా? మాకు ఎలా వీలవుతుందండి, అలవాట్లేదు కదా. ఎస్, అలవాట్లేదు. సింపుల్గా 20 నిమిషాలు మాత్రమే చేయండి. అయితే 5 రోజులు ప్రాక్టీస్ అయిన తర్వాత కూర్చునేదానికి బాడీ సహకారం ఇస్తుంది కదా, అప్పుడు కొద్దిగా పెంచుదాం 25 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాలు ఇంకొక 5 దినాలు ప్రాక్టీస్ అయింది, ఈ 30 నిమిషాలు చేద్దాం. అలాగా ఒక్క నెల 1.5 నెల లోపల మన శరీరము ఎంతసేపు కూర్చోవాలనో అంతసేపు మనకు సహకారాన్ని అందిస్తుంది. ఇంతే, ఏం భయపడే అవసరం లేదు, బెదిరిపోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా పెంచుకుంటూ పోతాం అంతే. ఇక ఏం జరుగుతుంది ఈ ధ్యానంలో? తర్వాత ఇంకొకటి, దానికంటే ముందు ఎక్కడ చేయాలి?
ఏ స్థలంలో అయినా చేయొచ్చు. అదే మనకు సరళమైనటువంటి విధానం ఇక్కడ. మన ఇంట్లో చేయొచ్చు, ఓపెన్ ఏరియాలో చేయొచ్చు, పీజీలో చేయొచ్చు, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ చేయొచ్చు. సో ఈ స్థలం అని లేదు, ఎక్కడ కావాలంటే ఎక్కడ మనకు అనుకూలత ఉందియో, సుఖవంతంగా కూర్చోగలమో అక్కడ కూర్చోవచ్చు. మరి ఏ సమయంలో? ప్రొద్దున్నే అని అంటాం ఇప్పుడు, కానీ ప్రొద్దున వీలైతుందా? ఇప్పుడున్నటువంటి మోడర్న్ జీవిత స్టైలులో వీలవదు. అందుకనే ఇదంతా గమనంలో పెట్టుకునే మన గురువు గారు 24 గంటల్లో మీకెప్పుడు వీలైతే అప్పుడు కూర్చోండి ధ్యానానికి. ఈ సిస్టమ్ ఇంకో దాంట్లో లేదు. ఎవరో కూర్చున్నప్పుడు ఫోన్ చేసి మీరు కూర్చోండి మేము కూర్చుంటాము అనడం, లేకుంటే ఆ లైట్ని చూస్తూ ఏదో దీపాన్ని చూస్తూ గమనించండి అనేది, ఆ, ఈ సమయంలోన ఈ బాగుంటుంది అని చెప్పడం. మన గురుగారు ఏం చెప్తాడు? 24 గంటల సమయము మంచిదే, దానికి రాహుకాలం అని గండకాలం అని అటువంటివన్నీ ఏమీ లేవు. ఏ సమయంలో అయినా ఎక్కడైనా కంఫర్టబుల్గా సుఖవంతంగా కూర్చుని, పద్మాసనము, వజ్రాసనము, ఇంకేదో ఆసనము ఏం అవసరం లేదు. సుఖవంతంగా కూర్చొని కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని సపోర్ట్ తీసుకొని కూర్చోవచ్చు. సో ఏ విధమైనటువంటి ఆసనం లేకుండా సుఖవంతంగా కూర్చునే విధానాన్ని మనకు అందించారు. ఏం జరుగుతుంది ఆ సమయంలో? అపారమైనటువంటి విశ్వశక్తి మన శరీరంలోకి వచ్చి మన నాడీ మండలం అంతా శుద్ధి చేస్తుంది. నెక్స్ట్, మన ఇమ్యూనిటీ పవర్, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జనరల్గా ఏమవుతుంది? మనం ఏదో ఒక కొంచెం వానలో తడిచి వచ్చామనుకోండి, లేదో ఏదో నదిలో నీట మునిగి వచ్చేసాము, జలుబు, దగ్గు ఇటువంటివన్నీ వస్తాయి మామూలు మనిషికి. కానీ ధ్యానం చేసే వాళ్ళకి ఇది రాదు. ఎందుకు? వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ జాస్తి పెరిగింది. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెరిగిపోతుంది. ఇంకా మూడవదేమి? మన తలలో పేరుకుపోయింది కొన్ని సంవత్సరాల నుంచి ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. ఇవే కదా మనల్ని చెడిపేది. మరి ఈ గుణాలన్నీ క్లీన్ అయిపోతే ఎలా ఉంటాం మనము? ఋషులు మునులు మాదిరి ఉంటాం. ఏ పరిస్థితినైనా కూడా ఓకే కానివ్వండి అనేసి అంటాం. చిన్నపిల్లడు ఏదో తప్పు చేస్తున్నాడు, తిడతాము, కొట్టనీపోతాము, ఏదో చేయనీపోతాము. ధ్యానం అలా చేయరు. చాలా నెమ్మదిగా, నానా ఇలా కాదమ్మా, ఇలా చేసుకో, ఏం పర్వాలేదు, తప్పైతే ఏమి భయపడదు, తప్పైతేనే మనకి ఏం చేస్తున్నామో తెలుస్తుంది అనేటువంటి విషయంగా నిదానంగా చెప్తాం. ఇంకా దేన్నైనా కూడా ఛాలెంజ్ తీసుకునేదానికి. ఇప్పుడు వంట దగ్గరగా అమ్మగారు చేస్తున్నారు, ఏదో కొద్దిగా పొరపాటు అయింది, కానీలే ఏమవుతుంది, కొద్దిగా ఉప్పు ఎక్కువ పడింది, కానీలే ఏమవుతుంది. ప్రతి ఒక్క దానికి యాక్సెప్టింగ్, ఛాలెంజింగ్. ఇప్పుడు జస్ట్ ఏదో బజార్కి వెళ్ళాలి, సైకిల్ లేదు, ఆటోలు లేవు, బస్సులు లేవు, ఏమవుతుంది కానీ చూద్దాం, 1 కిలోమీటర్ కదా నడుచుకుంటూ వెళ్దాం. అట్లా ప్రతి ఒక్క సిచ్యువేషన్. స్టూడెంట్ ఉన్నాడు, ఎప్పుడో మే నెలలో ఎగ్జామ్స్, ఏవో ఎలక్షన్స్ అవి వచ్చాయనేసి మార్చిలోనే పెడతారు ఉన్నారు, గాబరా పడిపోతాము. 2 నెలల్లో ఏం చదవాలి, ఏమవుతుందో ఏమో. వాడికి ఆ ధ్యానం చేసే వాళ్ళకి ఆ భయం ఉండదు. అయ్యో, నాకు ఎప్పుడు రికార్డెడ్ ఉంది నా ఆ, ఎడ్యుకేషన్ అంతా కూడా, ఏం పర్వాలేదు, నేను తట్టుకోగలను, నేను రాయగలను అనేటువంటి ధైర్యము. ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ ధైర్యము, యాక్సెప్టింగ్ నేచర్ అనేటువంటి మనకు దొరుకుతాయి. మరి ఇంకా వివరంగా మనం చూడాలనుకుంటే, విజువల్గా అంటే నేను చెప్పినది కాకుండా వివరంగా చూడాలనుకుంటే, ఎస్, అన్ని భాషల్లోనూ మనకు స్పిరిచువల్ రియాలిటీ అనేసి ఉంది. స్పిరిచువల్ రియాలిటీ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ అన్ని భాషల్లో మనకు ఒక 45 నిమిషాల వీడియోని చూస్తే, ఆహా, ఎలా జరుగుతుంది, ఏం కావాలి మనకు, ఏమొస్తుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఎలా కూర్చోవాలి, ఇలా కూర్చుంటే ఎలాగా, అలా కూర్చుంటే ఎలాగా, అన్ని విషయాలు మనకు ఒక పిరమిడ్తో సహా మనకు అందిస్తున్నారు మన ప్రతాప్ రెడ్డి గారు అనేసి, అనంతపురం వాళ్ళు తయారు చేశారనమాట. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పత్రి సారుకు వారికి చాలా అవినాభావ సంబంధం ఉండింది. సో అది ఈరోజు ప్రపంచమంతా చూస్తున్నారు, మనమే కాదు, అన్ని భాషల్లో ఉన్నాయి కదా, అందువల్ల అనమాట. ఇకపోతే మనకు ఇంకా ఎన్నో విషయాలు తెలియాలంటే, అంటే సీనియర్ మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్, గురుగారి గైడెడ్ మెడిటేషన్స్, ఇవన్నీ చూడాలనుకుంటే పిఎంసి అనేసి ఉంది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.
అది చూస్తే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒక సీనియర్ మాస్టరు చెప్తా ఉంటాడు. నాకు ఒకప్పుడు ఎంతో బీపీ ఉండిందండి. ఆ బీపీకి ఎన్ని మాత్రలు వాడినా ఏమీ కాలేదు. అయితే ఎప్పుడైతే ధ్యానం చేసినానో నాకు ఆ బీపీ మాయమైపోయి హ్యాపీగా ఉన్నానండి. కొంతమంది డయాబెటిస్ గురించి, కొంతమంది బీపీ గురించి చెప్తూ నాకు డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపిస్తే, "అయ్యో! ఇమ్మీడియేట్‌గా రండి. ఇన్నాళ్ళు ఎలా తట్టుకున్నారు? ఆపరేషన్ చేద్దాము" అనేసన్నారు. ఎవరో మాట విని ఒక 21 డేస్, 41 డేస్ మెడిటేషన్ చేశాను. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి చెకప్‌కి వెళ్తే, "నాన్న నీది నార్మల్ కండిషన్ ఉంది. ఏ ఆపరేషన్ అవసరం లేదన్నారు." అంటే ఇటువంటి మిరాకిల్స్ ఎప్పుడైతే జనం వింటారో, ఓహ్! ఇంత ప్రభావం ఉందా ఈ ధ్యానంలో? ఓహ్! నేను చేస్తాను. అలాగా మనకు పీఎంసీ ఏ భాషలో? 20 భాషల్లో మాస్టర్స్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ బట్ ఇన్ గుజరాతీ, రాజస్థానీ, ఒడిస్సా, బెంగాలీ, మరాఠీ ఏ భాష కావాలంటే ఆ భాషలో వేల కొద్దీ ఉన్నాయి వీడియోస్. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఈ విధంగా మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు జరిపేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకు పీఎంసీ ఛానెల్‌లో వస్తాయన్నమాట. యూట్యూబ్‌లో దొరుకుతాయి. మనం అవి చేసుకోవచ్చు. హ్యాపీగా ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఏదో గేమ్స్ ఆడటము, ఇంకోటి బదులు ఇవి చూస్తూ ఉంటే మనకు అపారమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుంది. సజ్జన సాంగత్యం అంటే ఏంటి? స్వాధ్యాయం అంటే ఏంటి? ఎటువంటి బుక్కులున్నాయి? ఎటువంటి ఆథర్స్ రాశారు? మనకు అన్ని విషయాలు మనకు పీఎంసీ ఛానెల్‌లో దొరుకుతాయన్నమాట. సో, మనం తప్పనిసరిగా మనం ఈ ఛానెల్ ఎప్పుడు వీలైతే అప్పుడు చూసేదానికి సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ దానిలో వస్తుంది. అది ఒత్తేస్తే మన ప్రమేయం లేకుండానే మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ దీనికి ఏమన్నా డబ్బు కట్టాలా? ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఫ్రీ. మన గురువుగారు మొదటి నుంచి చెప్పారు. ధ్యాన మార్గంలో డబ్బు వ్యవహారం రాకూడదు. అడ్వర్టైజ్మెంట్స్ ఉండకూడదు. ఎవరికి వీలైనంత జ్ఞానాన్ని వాళ్ళు పంచితే ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవటము, తెలిసిన దాన్ని నలుగురికి చెప్పటం. దానికి ఎందుకు? ఎందుకు? ఇప్పుడు పత్రి గారు ఒక 30 సంవత్సరాల కిందట ధ్యానం గురించి తెలుసుకున్నారు. మరి ఆ ధ్యానం యొక్క లాభాలు తాను ఒక్కడే పొందుండొచ్చు కదా! మరి ఎందుకు అందరికి పంచాడు? సో, ఆయన ఉద్దేశ్యం ఏంటంటే ప్రపంచమంతా కూడా ధ్యానమయం కావాలి. ఆ విధంగా ఆయన జీవన విధానాన్ని మనము ఎన్నో బుక్స్ ద్వారా అంటే పత్రిజీ యొక్క లైఫ్ అనేటువంటిది మనకు ఎంతో ఆదర్శము. ఎలా ఉండాలనేది, ఎలా తినాలనేది, ఎలా బిహేవ్ చేయాలనేది, కామన్ సెన్స్ అంటే ఏంటి? ఇవన్నీ విషయాలు మనము ఆయన బుక్కు ఈవెన్ ఇప్పుడు వీడియోలో కూడా దొరకొచ్చు. మనం ఆ విధంగా ఆయన యొక్క స్పీచెస్ ఉన్నాయి. 135 స్పీచెస్ ఉన్నాయి. ఇంతకుముందంతా ఏదో సీడీ రూపకాల్లో ఉండేటివి. ఇప్పుడు హ్యాపీగా అన్నీ యూట్యూబ్‌లో రికార్డ్ చేసేసినారు. పత్రిజీ స్పీచెస్ అని కొడితే చాలు వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. 5 నిమిషాలు, 10 నిమిషాలు చిన్న బిట్స్ అంటే ఈ చిన్న బిట్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా! 3 నిమిషాలు, 4 నిమిషాలు, 2 నిమిషాలు ఇంపార్టెంట్ పాయింట్స్‌ను నోట్ చేసి పెట్టారు. మరి అవి చూస్తే ఎంత అపారమైనటువంటి జ్ఞానం వస్తుంది మనకు. హ్మ్. సో, ఇంకోటి ధ్యానం విషయమే కాకుండా జీవన శైలి విషయంలో కూడా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకు? జీవన శైలి అనేటువంటిది, ధ్యానం అనేటువంటిది 2 ఒక కాయిన్‌కు ఇటువైపు, అటువైపు. కాయిన్ అనే దానికి ఒక్క వైపే ఉంటుందా ముద్ర? 2 వైపులా ఉంటుంది గదా! ఆ! సో, ఆ విధంగా ధ్యానము ప్లస్ జీవనశైలి రెండింటిని పాటించుకోవాలి. జీవనశైలి ఎందుకు? మీకు కూర్చునేదానికి శక్తి లేకపోతే ధ్యానం ఎలా చేస్తారు? ఆ కూర్చునేదానికి శక్తి అనేసంటే మీ ఆరోగ్యం బాగుండాలి గదా! మీ ఆరోగ్యం అనేటువంటి బాగుండేదానికి ఒక ధ్యానమే కాదు. అసలు ధ్యానము అనేటువంటిది ఆరోగ్యం గురించి కాదు. మన జ్ఞానం తెలుసుకోవటానికి గురువుగారు చెప్పింది మీ తలనొప్పి, కాళ్ళ నొప్పి, కడుపు నొప్పి ఇవన్నీ మీ జీవన శైలితోటి బాగా చేసుకోవచ్చు. మీరు చేయవలసింది ధ్యానం దేనికి? జ్ఞానానికి. అంటే ఏంటి? నేనెందుకు జన్మ తీసుకున్నా? నేనేం చేయాలి? ఏ విధంగా ఉండాలి? ఇది తెలుసుకోవాలి. ఈ రమణ మహర్షిని అడగండి. ఏమని చెప్పేవాళ్ళు? "నీవెవరో తెలుసుకో. నువ్వెవరో తెలుసుకో. హూ ఆర్ యూ?" సో, ఆ విధంగా ప్రతి గురువుగారు కూడా ధ్యానం అనేటువంటి ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు అన్నారు కాబట్టి, మన జీవన శైలి ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాము. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి మనం ఇక్కడి నుంచి. ఏ ద్వారా వెళ్తాము?
విజయవాడ, విశాఖపట్నము, మళ్ళీ ఇంకా కొన్ని ఊర్లు వస్తాయి కదా, ఈ అన్నింటిని పాస్ చేసుకుంటూ వెళ్తామా? మరి టికెట్ తీసుకునేది ఢిల్లీకి తీసుకుంటామా? విజయవాడ తీసుకొని విజయవాడ దిగి మళ్ళీ రాజమండ్రికి తీసుకొని మళ్ళీ రాజమండ్రి నుంచి విశాఖపట్నం తీసుకొని ఇలా తీసుకుంటామా? అట్లాగే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన అల్టిమేట్ అయినటువంటి జ్ఞాన మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క కాళ్ళ నొప్పులు కానీ, తలనొప్పి కానీ, కడుపు నొప్పి కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఢిల్లీ చేరుకుంటా అంటే జ్ఞానాన్ని చేరుకుంటాం. అలాగే మనము ఎప్పుడైతే జీవన శైలి ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని సదా మంచిగా ఉంచుకుంటామో మనకు ధ్యానం గురించి దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇంకోటి, మన గురువు గారు ఏమని పిలుస్తారు? ఏదైనా ఒక సభ ముందు డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్ అండ్ డియర్ గాడ్స్ అంటున్నారు. అవునా? ఈ విషయం 2, 3 మార్లు చెప్పాను. అయినా ఎవరో కొత్త వాళ్ళు వచ్చింటారు కదా, వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో వాళ్ళకు మరియు మీకు పదే పదే వింటూ ఉంటే, అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినప్పుడు రెండో ఎక్కము, మూడో ఎక్కము ఇవన్నీ చెప్తారు. ఒక్కసారి చెప్తామా? 10 మాటలు రాస్తాము, 10 మాటలు సార్ చెప్తారు. అందువల్లనే అవి మనకు జీవితాంతం జ్ఞాపకం ఉంటాయి. అట్లాగే ఈ ధ్యానము ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏమేం జరుగుతుంది, ఆ? సో గురువు గారు ఈ స్టెప్స్ అన్ని ఎందుకు పెట్టారు, సో ఈ విషయాలు మనకు ఉంటే తెలిసి ఉంటే ఎవరు ఏది అడిగినా కూడా వాళ్ళకి ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు మన సిస్టంలో ఏముంది? చేతులు వేళ్ళు కలుపుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాసను గమనించాలి. వీటన్నింటికి కూడా కొత్తగా వచ్చినటువంటి యంగ్ జనరేషను ఎందుకు ఇట్లాగే కూర్చోవాలి, ఎందుకు శ్వాసనే గమనించాలి, ఏం జరుగుతుంది, ఊరికే కళ్ళు మూసుకుంటేనే శక్తి వచ్చేస్తుందా, ఇవన్నీ అడగలేరు. ఒకవేళ అడిగితే ఏమనుకుంటారు అన్నటువంటి భావన. అందుకనే కొన్ని విషయాలు ఏం చేయాలి, మనమే క్వశ్చన్స్ వేస్తూ మనమే ఆన్సర్స్ ఇచ్చేసేయాలి. అప్పుడు వాళ్ళలో ఆహా, ఏదో సైన్స్ ఉంది, దీనిలో విజ్ఞానం ఉంది, మనము చేయాలి. ఎస్పెషల్ మన పిల్లలే. ఒక 10th క్లాస్ వాడికి చెప్పామనుకోండి, అమ్మ నాన్న ధ్యానానికి కూర్చోమ్మా 10 నిమిషాలు, చాలా బాగుంటుంది, మంచి మెమరీ శక్తి వస్తుంది అని అంటే, ఏందో అమ్మ చెప్తుంది, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది? ఆ? ఆ విధంగా ఉంటుంది వాళ్ళ మనస్తత్వము. అయితే అమ్మ చెప్పింది కదా అనే ఒక రెస్పెక్ట్తో, మర్యాదతో వాడు కూర్చుంటాడు. కానీ ఇష్టం ఉండదు లోపల. వాడికి ఇష్టం కలిగించాలంటే దానిలో విజ్ఞానం ఏముంది అనేటువంటి తెలపాలి. మరి దానికి మీకు ఎన్నో వీడియోస్, నా వీడియోతో సహా మీకు యూట్యూబ్లో దొరుకుతాయి, మన పిఎంసి ఛానల్. అవి చూడొచ్చు. ఇక జీవన శైలి విషయానికి వస్తే ఆరోగ్యం అనేటువంటిది ఎలా తీసుకోవాలి? మన యొక్క ఆహారపు అలవాట్లతో, జీవన శైలితో మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు గురువుగారు సంబోధించిన దానికి కొద్దిగా ఒక నిమిషము. డియర్ ఫ్రెండ్స్, మీరంతా మాకు స్నేహితులైపోయారు. ఎందుకు? ఒకరినొకరు చూసుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము, ఫోన్ చేసుకుంటున్నాము, ఇవన్నీ కాబట్టి మీరు ఫ్రెండ్సే. మరి మాస్టర్స్, మేము చెప్పినటువంటివి, పిఎంసిలో చూసినటువంటివి, గురువుగారు చెప్పినటువంటివి ఇవన్నీ ఎప్పుడైతే మీరు వింటారో, గురువుగారు ఎప్పుడు మిమ్మల్ని శిష్యులని పిలవలేదు, డియర్ పిరమిడ్ మాస్టర్స్ అనే పిలుస్తారు. ఎందుకు? మీకు జ్ఞానం వచ్చేసింది. ఎప్పుడైతే మనము ఆనాపానసతిలో చేరిపోయినామో అయిపోయాం, మనం మాస్టర్స్ అయిపోయినాం. డియర్ గాడ్స్, ఎస్, గురువుగారు చెప్తున్నారు కాబట్టి తలాలనిచ్చేస్తారు. అవునా? అయితే లోపల కొంతమందికి ఒక 1% వాళ్ళకైనా మనం ఎలా భగవంతులం అవుతాము? ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పే అవసరమే లేదు. ఏంటో ఈయన ఇలా సంబోధిస్తున్నాడు, డియర్ గాడ్స్ అంట, మనం ఎట్లా భగవంతులం అవుతాము? ఉం? అవునా? కానీ అసత్యం ఎప్పుడు చెప్పరు గురువుగారు. ఒక్కసారి ఆలోచన చేయండి. అసత్యము ఎప్పుడు చెప్పరు. కానీ ఆ వివరణ కావాలనుకుంటే ఇప్పుడు చిన్నగా ఒక చిన్న వివరణ ఇస్తాం. ఒక చిన్న మామిడి పండు ఉందండి. మామిడి యొక్క విత్తనాన్ని మనం నాటితే ఏమొస్తుంది? ఆ? మామిడే వస్తుంది. ఒక యాపిల్ విత్తనాన్ని నాటినాం, ఏమొస్తుంది? యాపిలే వస్తుంది. ఒక సపోటా విత్తనాన్ని నాటినాం, సపోటానే వస్తుంది. ఇప్పుడు చిన్న విషయము, ఆన్సర్ చేయకపోయినా ఆన్సర్ నేనే చెప్తాను.
ఇప్పుడు మీ తండ్రి పేరు అని అనుకోండి, పుల్లయ్య అంటాం. వాళ్ళ తండ్రి పేరు ఎల్లయ్య అంటాం. వాళ్ళ తండ్రి పేరు గోపాలయ్య అంటాం. ఇదే అంటే ముత్తాత పేరు జ్ఞాపకం ఉండాలంటే కొంచెం కాస్త వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళ తండ్రి తెలియదండి. అట్లాగా మనం మూలానికి వెళ్తే మన యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు. మరి వారి అంశ నుంచి మనం వచ్చినప్పుడు ఆ భగవంతుల యొక్క అంశం మనలో ఉండదా? ఏ విధంగా అయితే మామిడి విత్తనంలో మామిడి యొక్క అంశం అనేది ఉంటుందో చెట్టులో, అలాగే ఆ ఆత్మస్వరూపులైనటువంటి మహా దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల అంశ మనలో ఉంది కదా. అవునా? సరే. ఇకపోతే భగవాన్ అంటాం. భగవాన్ అంటే అర్థం ఏంటి? భగవాన్ అంటే అర్థం ఏంటి? భగవంతుడు అని. భగవంతుడు అనేసి అంటే భగవాన్లోని ఏమేమి ఉన్నాయి? భా అంటే భూతత్వము, గా అంటే గగనతత్వము, వా అంటే వాయుతత్వము, అగ్నితత్వము, నా అంటే నీటి తత్వము. ఈ 5 తత్వాలు భగవంతులైనప్పుడు, ఆ తత్వాలు మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు భగవంతులు కాదు? ఇప్పుడు మన లక్ష్మి గారిని జస్ట్ ఒక పెన్ అడిగాను. ఎందుకు? ఒక నంబర్ రాసుకునేది. ఆ నంబర్ రాసుకొని మళ్ళీ వాపస్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్తాము? థ్యాంక్స్ అండి అని చెప్తాం. ఎంత చిన్న పని ఏంది అది? థ్యాంక్స్ అని చెప్పాము. ఇప్పుడు మనలో ఉన్న మెడిటేటర్ దగ్గర ఒక 100 రూపాయలు అవసరమయ్యి అడిగామనుకోండి. 100 రూపాయలు ఇచ్చారు. భగవంతుడిలాగా సమయానికి ఎంత సహాయం చేశారండి అనేసి అంటాము లేదు. 100 రూపాయలకే వాళ్ళని భగవంతుడు అని చెప్పినప్పుడు ఈ పంచభూతాలైనటువంటి 5 తత్వాలు అంటే ఏమి? ఒక్క క్షణము మనకు గాలి లేకపోతే మన జీవనం లేదు. ఒక పూట నీళ్లు లేకపోతే మన జీవనం లేదు. ఒక 2 రోజులు ఆహారం లేకపోతే మన జీవనం లేదు. మరి ఈ తత్వాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పంచభూతాలైనటువంటి ఆకాశము, భూమి, వాయు, అగ్ని, నీరు, ఈ తత్వాల నుంచి వస్తున్నాయి. మరి ఇంత చిన్న విషయానికి భగవంతుడు ఉన్నప్పుడు ప్రతి క్షణం కాపాడేటువంటి ఈ 5 తత్వాలను మనం భగవంతుడు అనడంలో ఏం తప్పేమైనా ఉందా? లేదు కదా. సో భగవంతుడు అని ప్రత్యక్ష భగవంతుడు. ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి మూర్తి ఉంది. ఆ మూర్తి నుంచి మనకి ఏమొస్తుందో మనకు అర్థం కాదు. కానీ గాలి ప్రతి క్షణం పీల్చుకుంటున్నాము. నీళ్లు ప్రతి క్షణం తాగుతున్నాము. సో ఇటువంటివి మనకు అందిస్తున్నటువంటి ఈ పంచభూతాలను మనము భగవంతులని, ప్రత్యక్ష భగవంతులని మనం పిలవచ్చు కదా. మరి ఈ ప్రత్యక్ష భగవంతులైనటువంటి 5 తత్వాలు మనలో ఉన్నాయా? ఉన్నాయి అని అంటాం. కానీ ఏ విధంగా అని అంటే కొన్ని చెప్తారు, కొన్ని చెప్పలేరు. నేను చెప్తాను. ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తా ఉంది ఆహారము? భూమి నుంచి వస్తా ఉంది. అంటే భూతత్వం ఉంది. నీళ్లు తాగుతున్నాం ఆహారం పచనం చేసుకునేదానికి. మరియు రక్తం ఉద్భవాలంటే నీళ్ళు ఉండాలి కదా. నీటి అంశం ఉంది అంటే జలతత్వం ఉంది. తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమవుతా ఉంది, పచనమవుతా ఉంది. ఏముంది మనలో? జఠరాగ్ని అంటే అగ్నితత్వం ఉంది. శ్వాస తీసుకుంటున్నాం అంటే వాయుతత్వం ఉంది. మనలో ప్రాణం ఉంది, కాన్షియస్నెస్ ఉంది, చైతన్యం ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం. మరి చైతన్యం అంటే ఏంటి? శక్తి, ప్రాణము అంటే భగవంతుడు. మనం ఇండైరెక్ట్ ఏం చేస్తున్నాము? ఆ శ్వాసను తీసుకోవటం అంటే భగవంతుణ్ణి గమనించటమే. అందుకే శ్వాసను గమనించటం ద్వారా భగవంతుణ్ణి గమనిస్తున్నట్టే. సో ఈ 5 తత్వాలు భగవంతులైనప్పుడు, ఈ 5 తత్వాలు మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు భగవంతులు కాదు? ఖచ్చితంగా మనం భగవంతులమే. ఇంకా మనకు ఆది శంకరాచార్య అంటే అందరికీ తెలుసు. ఏమని చెప్తున్నారు ఆయన ప్రతి ఒక్క విషయంలో? జీవుడే దేవుడు, దేహమే దేవాలయము. అవునా? మరి భగవంతుడెవడు? జీవుడు. ఆ జీవుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇది భగవంతుని తత్వము. మరి ఈ దేవాలయము అంటే ఏమి? దేహమే దేవాలయము. మనం ఆ విధంగా చూస్తున్నామా దేహాన్ని? ఒక్కసారి ఆలోచించేయండి. ఆ? కసువు మాదిరి చూస్తున్నాం. ఎప్పుడంటే ఎప్పుడు, ఏదంటే అది వేస్తున్నాం. కానీ దేవాలయంలో భగవంతునికి నైవేద్యం ఎప్పుడు పెడతారు? ఆ? అభిషేకం ఎప్పుడు చేస్తారు? దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది కదా. అట్లాగే మన జీవన శైలి, పాత జీవన శైలిలో ఒక సమయము, సందర్భం ఉండేది తినేదానికి. ఆ?
ఏదంటే అది ఉండేది దొరికేది కాదు. ఇంట్లో తయారు చేసినదే ఒక 50, 60 సంవత్సరాల ప్రకారం ఇన్ని హోటల్స్ ఉండేవే, ఇన్ని చిరుతిండ్లు ఉండేటివే, ఇన్ని కెమికల్స్ వాడుతున్నారా? లేదు. ఇంట్లో అమ్మ చేసిందే హ్యాపీగా అందరూ కూర్చొని ముష్టిగా భోంచేసి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఏదంటే అది తిని ఏ సమయం అంటే ఆ సమయం బాగా పుష్టిగా భోంచేసామండి. బయటికి వస్తున్నాము. మిరపకాయ బజ్జీ ఇస్తున్నారు. ఆ వాసన చూసింది ఒకటి వేద్దాంలే అనేసి ఈ ముక్కు దీనికి చెప్తుంది. ఇది ఇమ్మీడియట్‌గా ఓకే చూద్దాం ఒకటి వేసేస్తున్నాం. ఇదేమన్నా కసుతొట్టా? ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది వేసేదానికి. ఆ! ఆ లోపల ఆహారం జీర్ణమైతా ఉంది కదా! మళ్ళీ ఫ్రెష్‌గా వేస్తే ఏమైతుంది? గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ ఎక్కడ పోతుందో, ఏ విధంగా అయితుందో, ఏ ప్రాబ్లమ్ ఇస్తుందో ఎవరికీ తెలియదు. డాక్టర్‌కి కూడా తెలీదు. ప్రయోగం చేస్తారు. ఏదో ఒక 2 టాబ్లెట్లు రాసేది పంపించేది. పోయేటప్పుడే చెప్తాడు. ఒక వారం తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. అంటే ప్రయోగం అనమాట. అదే పాత డాక్టర్లు చూడండి. ఈ 3 రోజులు ఈ మెడిసిన్ వాడు క్లియర్ అయిపోతుంది. రావాల్సిన అవసరం లేదనేటువంటిది ఇండైరెక్ట్‌గా చెప్పేవాళ్ళు. ఈ విధంగా పాడైపోతా ఉంది మన లోకం. మన జీవన శైలి బాగుంటే, మనం ఏ విధంగా తినాలి, ఎప్పుడు తినాలి అనేది ఉంటుంటే, అంటే భగవంతుడు మన యొక్క జీర్ణవయవాలకు ఒక సమయము, సందర్భం పెట్టినాడు. ప్రొద్దున లేచిన వెంటనే ఎప్పుడు 3, 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో లేచి వాళ్ళ పనులు కావించుకుంటే హ్యాపీగా ఉంటుంది దినమంతా. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మెడిటేషన్ అటువంటిది ఆ సమయంలో చేస్తే ఎక్కువ పవర్ ఉంటుంది మాస్టర్. అయితే వీలు కల్పించుకోవాలి. వీలు కల్పించుకోవడానికే మన జీవన శైలే కారణము. మనము ఎప్పుడైతే రాత్రి 11 వరకు ఈ కసూతొట్టిలోనే యేసుకుంటూనే ఉంటామో, అది జీర్ణం ఎప్పుడు కావాలి? మీకు నిద్ర నుంచి ఎప్పుడు లేవాలి? అది రిపేర్ అండ్ రినోవేషన్ ఎప్పుడు జరగాలి? ఎప్పుడైతే మనము పొద్దు కుంకేటప్పుడు అంటే ఏమి 6, 7, 8 గంటల లోపల మనము జీర్ణమయ్యేదానికి ఆహారం తీసుకుంటే 11, 12 కంతా జీర్ణమైపోతే ఈ శరీరంలో ఉన్నటువంటి మలినాలను రిపేర్ చేసేదానికి, రెనోవేట్ చేసేదానికి మన యొక్క జీర్ణవయవాలే పనిచేసుకుంటూ ఉంటాయి. భగవంతుడు దానికి ఆ సందేశం కూడా ఇచ్చాడు. మీరు జీర్ణ ప్రక్రియ ఒక్కటే కాదు, రిపేర్ అండ్ రెనోవేషన్ కూడా మీరే చేయాలన్నప్పుడు ఆ లివరు, ప్యాంక్రియాసు, గాల్ బ్లాడర్ ఇటువంటివన్నీ కూడా వాటికి సమయం దొరికితే చాలు మన బాడీని మనమే రిపేర్ చేసుకుంటాం. ఏ డాక్టర్ అవసరం లేదు. లోపల అద్భుతమైనటువంటి డాక్టర్‌ను మన గురువుగారు కనుక్కునే నో డాక్టర్, నో మెడిసిన్ అనేటువంటి ఈ విషయాన్ని తెలిపారు. మరి దాన్ని ఫాలో కావాలంటే జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఎటువంటి ఆహారం తినాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? ఎటువంటి ఆహారం? ఇవన్నీ మనకు గురువుగారు ఎప్పటినుంచో చెప్తున్నారు. ఏమని? శుభాహారము, మితాహారము, నిరాహారం. అయితే మనం పాటిస్తున్నామా? లేదు. శుభాహారం అంటే ఏంటి? ఏది మానవుడు తినాలో అటువంటి ఆహారము. అంటే మాంసాహారం కాదు. అసలు మాంసము అనే దానికి ఆహారం అనే పదం చేర్చకూడదు. అది కేవలం మాంసమే. అది ఎవరు తినేది? ఎవరు తినేది అనేసంటే మీకు తెలుసు. క్రూర మృగాలు అని అంటాం. మరి క్రూర మృగాలు తినేటువంటి ఆహారాన్ని మనం తింటే క్రూర మానవుడు అని అంటున్నామా? అనాలి మరి. కానీ అనము. తినేదైతే తినేస్తాం. అది ఒక సబ్జెక్ట్ మళ్ళీ. ఏంటి? మనము ఎవరికైనా చెప్పామనుకోండి, పాపమండి మాంసాహారం తినకూడదు అనేసంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటి? నీకేం తెలుసు? దానిలో ఉన్నటువంటి రుచి, దానిలో ఉన్నటువంటి శక్తి నీకు తెలీదు. ఎందుకంటే నువ్వు తినలేదు. ఆ విధంగా చెప్పినప్పుడు మనం నోటి మూట పడిపోతుంది. ఓకే. ఓకే అనేసి. సరే మీ ఇష్టమబ్బా! పాపాహారం తినొద్దండి అంతే. ఆ! సో, ఈ విధంగా కాదు. మనం చెప్పాల్సింది మీరు తినేటువంటి ఆహారము ఈ విధంగా ఉంది. దాన్ని తినవచ్చునా? లేదా? అనేటువంటిది మీ జ్ఞానంతో మీరే సరిచేసుకోండి. నేనేం చెప్పను తినాలి, తినొద్దు అనేసి. కానీ ఈ 4 పాయింట్లు చెప్తాను. ఈ 4 పాయింట్లు విని మీరు, మీరు తినేటువంటి ఆహారము శుద్ధమైందా? కాదా? అది దేహానికి ఉపయోగపడుతుందా? లేదా? అనేటువంటిది మీరే ఆలోచన చేయండి అని ఒక 4 పాయింట్లు చెప్పడం అన్నమాట. ఈ 4 పాయింట్లనేటువంటివి ఇంకోసారి ఇంకొక క్లాస్‌లో మనం చెప్పుకుందాం. ఓకే. ఇకపోతే ఈ తినేటువంటి ఆహార పదార్థాలు కానీ, సమయం కానీ, సందర్భం కానీ ఎప్పుడైతే మనం పాటిస్తామో మన ఆరోగ్యం ఖండితంగా బావుంటుంది. ఇప్పుడు ఇన్ని వింగ్స్‌లోని అన్ని విషయాలు తెలిపేదానికే
మన రంగనాథ్ గారు ఏం చేశారు? ఆర్గానిక్ ఫార్మింగ్ చేశారు. ఆర్గానిక్ వస్తువులను అమ్మటానికి ఒకటి ఏర్పాటు చేశారు. మరి ఎన్ని విధాల ఏ విషయంలో కావాలనుకుంటే ఆ విషయంలో జీవన శైలి గురించి కానీ, ఆహారపు అలవాట్ల గురించి కానీ ఎంతో శ్రద్ధ తీసుకొని చెప్తున్నారు, చేస్తున్నారు. మరి వాళ్ళకి మనం సహాయ సహకారాలు మనం అందించటమే కాకుండా మనం బాగుపడతాము. మనం బాగుపడతాము. ఇప్పుడు మనకు తెలుస్తూనే ఉంది. మార్కెట్‌లోకి వెళ్తే ఏ విధంగా ఈ కరివేపాకు కానీ, మళ్ళీ తర్వాత కొత్తిమీర కానీ ఇటువంటివన్నీ కాళ్ళతో తొక్కుతూ, బురదలో తీసుకుంటూ ఇటువంటి అంత గలీజుగా ఉండి, అవి మళ్ళీ ఎక్కువ కాలం ఉండేదానికి కెమికల్స్ వేసి, ఎక్కువ తొందరగా పండేదానికి కెమికల్స్ వేసి ఇవన్నీ చేస్తున్నటువంటి ఆహారాలు మనం తిని మన ఆరోగ్యం చెడుపుకొని ధ్యానం చేస్తే ఇవన్నీ పోతాయి. ధ్యానం చేస్తే ఇవన్నీ పోతాయి. ధ్యానం చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్‌గా పోతాయి. అయితే మీ యొక్క తలలో ఉన్నటువంటి ఆలోచన ఏముండాలి? జ్ఞానం సంపాదించుకోవాలి. ఆటోమేటిక్‌గా ఇవన్నీ పోతాయి. అయితే మళ్ళీ మనం కొనుక్కుంటున్నాము. మనం కొనుక్కునేటువంటిది ఆహారము ఎటువంటి పదార్థమై ఉండాలి? ఆరోగ్యకరమైనటువంటిది, ఆర్గానిక్ అయినటువంటిది. ఇటువంటి విషయాలు మనం ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో ఆటోమేటిక్‌గా జీవన శైలి, ఆహారపు అలవాట్ల ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చనమాట. మరి ఈ విషయాలు ఈ విధంగా తెలుసుకునేదానికి మనకు ఎంత సహాయం అందిస్తున్నారు మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు. ఆ! మరి వాళ్ళ యొక్క ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటూ వాళ్ళ వీడియోస్ పొద్దున్న నుంచి రాత్రి వరకు విరామం లేకుండా ప్రతి ఒక్క జూమ్ సెషన్లో ప్రతి ఒక్క గురువు గారు, ప్రతి ఒక్క సీనియర్ మాస్టరు వాళ్ళ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు రికార్డెడ్ అయినటువంటి వీళ్ళ వీడియోస్ మనం చూసుకుంటూ ఉంటే ఎంతో జ్ఞానం వస్తుంది. మన జీవన శైలి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. మరి ఈ విధంగా చేసుకుందామా? ఆ! ఇకపోతే మన యొక్క శరీరంలోన కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క హార్మోన్. ఏ విధంగా? ఇప్పుడు మనం స్ట్రెస్‌లో ఉన్నాము. అంటే ఒత్తిడిలో, ఎంతో ఒత్తిడి. ఈ పని, ఆ పని, ఆ పని, ఈ పని ఇవన్నీ ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాని నుంచి బీపీ పెరుగుతుంది. ఇప్పుడు చెప్తూ ఉంటాం చూడండి. ఏదైనా కోపంలో ఉన్నప్పుడు, "ఎందుకురా అలా కోపిస్తావు? ఆ! బీపీ వస్తుంది" అని. అంటే బీపీకి సంబంధించినటువంటి హార్మోన్ మనలో రిలీజ్ అవుతా ఉంది. ఒకరిని అసహ్యించుకుంటున్నాము. ఇంకొక చెడ్డ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అహంకారం ఉంటుంది. ఇంకొక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో, ఈ విధమైనటువంటి హార్మోన్స్ కాకుండా మంచి హార్మోన్స్ రిలీజ్ కావాలంటే సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, ఇంకొకరికి సహాయం చేస్తూ ఉండండి. మంచి హార్మోన్స్. ఇవన్నీ మళ్ళీ నేను చెప్పేది అవసరం లేదు. మీరంతా యూట్యూబ్‌లో చూసుకోవచ్చు. వాట్ ఆర్ ది గుడ్ హార్మోన్స్ విచ్ రిలీజెస్ ఇన్ అవర్ బాడీ అట్ విచ్ టైమ్? ఏ సమయంలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయని అనుకుంటే, ఒక 10 సుమారు హార్మోన్స్ మనకు ఏ విధంగా ఉంటే హార్మోన్స్ రిలీజ్ అయితాయి అనేటువంటిది మనకు క్లియర్‌గా చెప్తారనమాట. ఇప్పుడు దానికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. మన ఇంట్లో ఈ మధ్యలో ఆర్భాటంగా బర్త్‌డే ఫంక్షన్ చేస్తాం. అంతకుముందు బర్త్‌డే ఫంక్షన్ అంటే తెలియదు మనకు 50 ఇయర్స్ బ్యాక్. ఏదో ఊరికే చెప్పుకునేవాళ్ళు. లేదంటే ఏదో ఒక చాక్లెట్ ఇచ్చేసి బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే. ఈరోజు ఓ ఫంక్షన్ చేస్తాం. రూ. 50,000 ఖర్చు పెడతాం. కడుపు నిండిన వాళ్ళకి, వద్దనుకున్న వాళ్ళకి భోజనం పెడతాం. అవునా? హ్మ్. ఏమవుతుంది? గర్వంగా చెప్పుకోవచ్చు. 50,000 ఖర్చు పెట్టి బర్త్‌డే ఫంక్షన్ గ్రాండ్‌గా చేసినామనేసి. దాని నుంచి ఏమొస్తుంది? ఏమీ రాదు. డబ్బు ఖర్చు తప్పించి. అనవసరమైనటి అనారోగ్యం తప్పించి. ఎందుకు? కేక్సు, అప్పడాలు అంటే ఇవి చిప్సు ఇటువంటి పదార్థాలు ఏవైతే కెమికల్స్‌తో ఉన్నాయో అటువంటి పదార్థాలను మనం తింటున్నాం. అవునా? అన అనవసరమైనటువంటి అనారోగ్యాలే. మాస్టర్స్ నేను చెప్తున్నాను. మనము ఎంత పాత నాగరికత మర్చిపోయినామనంటే నీళ్ళెలా తాగాలనో తెలియదు. ఆహారం ఎలా తినాలనో తెలియదు. అంటే మర్చిపోయినాం మాస్టర్స్. తెలియదని కాదు మర్చిపోయినాము. మనకు చెప్పేవాళ్ళు లేరు. చెప్తున్నా ఫాలో కాలేము. ఇప్పుడున్నటువంటి ఈ టైమ్ పీరియడ్‌లోన మనం ఫాలో కాలేకపోతున్నాము. ఎప్పుడైతే కొంచెం దాని మీద గమనం పెట్టి, మనము ఎటువంటివి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, నీళ్ళెలా తాగాలి, ఎప్పుడు తాగాలి,
మాస్టర్స్, బ్రిటిషర్స్ కాఫీ టీ తెచ్చారు. వాళ్ళు ఎంతో తెలివిగా ఓన్లీ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగేవాళ్ళు. మనకు టేస్ట్ ఉండాలనేసి పాలను కలుపుకొని తాగుతున్నాం, చక్కెర వేసుకొని తాగుతున్నాం. మరి చక్కెర వేసుకొని తాగితే 10 మాటలు కాఫీ మనకు అనారోగ్యం రాదా? ఎంత అలవాటు పడిపోయినామంటే పొద్దున్న లేచిన వెంటనే బెడ్ కాఫీ, బెడ్ టీ. బజార్లోకి వెళ్ళినామనేసి అంటే అదొక టైం పాస్. ఏది ఉంటే అది. దాంట్లోనే ఎన్ని కల్తీలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నీ యూట్యూబ్లో చూస్తున్నాం. అయితే కూడా వదులుకోలేము. కానీ వేదాల్లో ఏమని చెప్పినారు? ఉషాపానము అని చెప్పినారు. ఉషాపానము అని అంటే పొద్దున్నే నీళ్లు తాగాలి, వేడి నీళ్లు తాగాలి. కానీ మనం తాగుతున్నామా? బెడ్ కాఫీ అని అంటున్నాం. ఏమైతుంది బెడ్ కాఫీ తాగడం వల్ల, బెడ్ టీ తాగడం వల్ల? లోపల ఉన్నటువంటి జఠరాగ్నికి ఎంతో అపకారం చేస్తూ ఉన్నాయి. అదే ఉషాపానం అయితే ఏమవుతుంది? మన యొక్క జీర్ణతత్వాలను పెంపొందించుకుంటూ, ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే బ్రష్ చేయకముందే బ్రష్ చేయకముందు ఏమవుతుంది? మన యొక్క రాత్రి నుంచి పొద్దున నిద్రపోయేంత వరకు చేసినటువంటి ఆ క్రియలో అద్భుతమైనటువంటి అమృతమైనటువంటి లాలాజలం ఉద్భవిస్తుంది, సలైవా అనేసి. ఎంగిలేనంట మనం, ఎంగిలి కాదు అది, అమృతం అది. ఆ అమృతంతో కలిసి ఆ నీళ్లు మన పొట్టలోకి చేరుకోవాలి. మనం బ్రష్ చేసుకొని నీళ్లు తాగేది కాదు. బ్రష్ చేసుకోకుండా నీళ్లు తాగితే ఈ అమృతంతో కలిపి వెళ్ళినప్పుడు మనకు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పదార్థం మనం జీర్ణాశయానికి చేరుతుందనమాట. ఓకే. సో ఎలా తాగాలి అది కూడా మర్చిపోయినాం. గడగడ గడగడ తాగేస్తాం ఇట్లా ఎత్తుకొని, లేకుంటే నిలబడుకొని. కాదు. ఫస్ట్ ఒక్కటి మనం ఎప్పుడు గమనం ఉంచుకోవాలి. మనకు చెప్పినటువంటి ఆదిశంకరాచార్యులు ఏంటి? జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇది దేవాలయం అనుకున్నప్పుడు మరి మీ జీవనము, మీరు సంపాదించే డబ్బు కానీ, మీరు చేసేటువంటి సమయం కానీ, వర్క్ కానీ దేని గురించి? మీ శరీరం బాగుండాలనే కదా. మరి ఆ శరీరానికే సమయం ఇవ్వకపోతే ఇంకా దేనికి ఇస్తారు? ఆ శరీరానికి సమయం అంటే తినేటప్పుడు ఎలా తినాలి, ఎంత నెమ్మదిగా తినాలి, నీళ్లు తాగేటప్పుడు ఎంత నెమ్మదిగా ఉండాలి, హ్యాపీగా కింద కూర్చొని గుటకు గుటకు కాఫీ టీ ఎలా తాగుతామో అలాగే ఒక్కొక్క గుటుకు మనం తాగుతూ ఉంటే ఆ సలైవాతో కలిసి ఎప్పుడైతే జీర్ణాశయంలోకి వెళ్తాయో ఎంతో ఉపకారం అవుతుంది. ఒక 6 నెలలు పాటించి చూడండి, తెలుస్తుంది. ఆ? ఇకపోతే వేడి నీళ్లు అనేసి ఎందుకు అనుకుంటున్నాము? వేడి నీళ్లు ఎందుకు అని అంటే మన లోపల ఒక వేడి ఉంది శరీరంలో, సర్టన్ టెంపరేచర్. ఆ టెంపరేచరు మనం తీసుకున్నటువంటి పదార్థం అంతా తయారు చేసుకుంటుంది. ఆ టెంపరేచర్ తెచ్చుకునే దానికి. ఇప్పుడు కోల్డ్ వాటర్ తీసుకున్నాము, అవి జీర్ణం కావు. ఆ కోల్డ్ వాటర్ను తనకు కావాల్సిన టెంపరేచర్లోకి బాడీ తెచ్చుకుంటుంది. మరి ఆ కోల్డ్ వాటర్ కాకుండా హాట్ వాటర్ తీసుకుంటే దానికి ఆ పని తప్పిపోతుంది కదా. ఇప్పుడు మనము రుబ్బేటువంటి క్రియ తీసుకోండి. ఈ చేత్తో ఇంత రుబ్బాలి కదా. అదే ఇప్పుడు మిక్సీ వచ్చింది కదా, ఈ చేతికి పని లేదు, ఈజీగా మనకు అది అయిపోతా ఉంది. అట్లాగే మన యొక్క జీర్ణవయవాలకు పని తప్పించాలి అని అంటే హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట. అది ఎట్లాగా? మన శరీరం దేవాలయం అనుకున్నప్పుడు నెమ్మదిగా మన శరీరానికి తీసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యకరంగా కింద కూర్చొని, లేకుంటే ఒక కుర్చీలో కూర్చొని నెమ్మదిగా నెమ్మదిగా తాగాలన్నమాట. ఈ విధంగా మనం చేస్తే అనారోగ్యం అనేటువంటిది మన దగ్గరికి రానే రాదు. ఇక పదార్థాలు కెమికల్ భయమైపోయినటువంటివి. మన అమ్మ ఇంట్లో చేస్తే ఒక్క వారం లోపల ఆ పదార్థాలు వాసన వస్తాయి, తినబుద్ధి కాదు. కానీ హల్దీరామోడో ఇంకోడో మయాసో ఎవడో తయారు చేసినటువంటివి ఆ పదార్థాలు 3 నెలలు 6 నెలలు ఎలా ఉంటాయి? ప్రిజర్వేటివ్స్ అనేటువంటి కెమికల్స్ వేస్తారు మాస్టర్స్. అదే కాకుండా టేస్ట్కు ఎక్కువ అయ్యేదానికి, అంటే ఆ పదార్థమే నేను తినాలి ఇంకోసారి, అది కనపడితే చాలు అది కొనేద్దాము అనేటువంటి మనస్తత్వాన్ని కలిగించే అజినోమోటో అనేటువంటి ఒక కెమికల్ స్లో పాయిజన్ అవుతుంది అది. అటువంటివి కలిపి వేస్తున్నారు అనమాట. మరి ఇటువంటి పదార్థాలు తిని అనారోగ్యాన్ని మనము కొనుక్కుంటున్నాము. అవి రావటం లేదు, మనం కొనుక్కుంటున్నాము. అది స్టాప్ కావాలి మనకు. అది స్టాప్ కావాలని అంటే కొంచెం ఆలోచన చేయండి. కొన్ని వీడియోస్ యూట్యూబ్లో అన్నీ దొరుకుతాయి. సాఫ్ట్ డ్రింక్స్ అంటాము.
సాఫ్ట్ డ్రింక్స్కు కావాల్సినటువంటి ఆ చక్కెర పదార్థం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఆలోచన చేస్తున్నాం ఎప్పుడైనా? టమాటో స్క్వాష్ అంటాం. అంటే మ్, పల్పుతో వచ్చినటువంటి టమోటో జ్యూస్, టమోటో జ్యూస్, ఇంకా యాపిల్ జ్యూస్, ఇంకా బనానా జ్యూస్, ఇటువంటివన్నీ ఎంత పదార్థము దానికి కావాలి, అంత పదార్థం మనకు ప్రొడక్షన్ ఉందా? నేను చూశాను మాస్టర్ ఒకటి, టమోటో కెచప్ అంటాం కదా, టమోటో కెచప్ అనేటువంటి ఫ్యాక్టరీ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్తే టమోటో కెచప్ బాటిల్స్ సాచెట్స్ అన్నీ వస్తున్నాయి. అయితే లోపల ఫ్యాక్టరీ లోపల ఎక్కడా టమాటో కనపడలా. మరి ఎలాగా? కాంబినేషన్ ఆఫ్ విత్ సమ్ కెమికల్స్ దే ఆర్ ఫార్మింగ్ టమాటో కెచప్. ఇంకా సాల్ట్, ఈ రోజుల్లో సాల్ట్, ఫ్రీ ఫ్లో ఆఫ్ సాల్ట్. తత్వం ఏంటి సాల్ట్ యొక్క తత్వము? ఇలా చేత్తో ముట్టుకుంటే జిగట జిగటగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. కానీ ఫ్రీ ఫ్లో ఆఫ్ సాల్ట్ అంటే అదేదో ఒక రంభనో ఊర్వశినో అటువంటి అమ్మాయి లేకుంటే ఈయన అబ్బాయి వాడు వేస్తూ ఉంటే మనం హాయిగా చూసి అదే కొనుక్కుంటాం. కానీ దానిలో సాల్ట్ తత్వం ఉందా? చూడండి, ఒక్కటి నేను గమనించింది, హొస్పేట్ కర్ణాటకలో జిందాల్ ఫ్యాక్టరీ ఉంది. హొస్పేట్ దగ్గర ఆ జిందాల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఒకటి టాటా సాల్ట్ ఫ్యాక్టరీ అనేసి ఉంది. సాల్ట్ అనేసి అంటే, సాల్ట్ ఫ్యాక్టరీ అనేసి అంటే ఏం కావాలి మనకు? మూల పదార్థము సముద్రపు నీళ్లు. మరి సముద్రపు నీళ్లు అక్కడికి వస్తున్నాయా? అది వీలైతుందా? ఉప్పు తయారు చేసేదానికి సముద్రపు నీళ్లు పంపింగ్ చేసుకునేదానికి వీలైతుందా? మరి సాల్ట్ ఎలా వస్తుంది? బై జాయినింగ్ సమ్ కెమికల్స్. ఈ విధంగా ఆశీర్వాద్ ఉప్పని, టాటా ఉప్పని, ఇంకోటని, ఇవన్నీ మనం తినటం వల్ల మన యొక్క ఆరోగ్యం ఎలా క్షీణిస్తుంది ఆలోచన చేయండి. సో మనకేం కావాలి? ఈ రోజుల్లో కొద్దిగా రేట్ ఎక్కువైనా కూడా సైంధవ లవణము, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అని దొరుకుతుంది. అన్ని షాపుల్లో దొరుకుతుంది. అయితే మనం వెతకాలి, మనం కొంచెం ఆలోచన చేయాలి మన మైండ్ను. రూ. 20 ఈ సాల్ట్ అయితే రూ. 60 దానికి ఎందుకు రూ. 40 పెట్టాలి? ఎవరికండి ఆ రూ. 40 ఎక్కువ పెడుతున్నారు? ఇంకోటికా? మీ శరీరానికే కదా, మీ దేవాలయానికే కదా. మరి అటువంటి దాన్ని మనం లెక్క కట్టుకుంటే వీలైతుందా? ఇట్లా ఎన్నో పదార్థాలు ఉన్నాయి. ఆయిల్ ఉంది, గోధుమలు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి. సో ఇటువంటి పదార్థాలను మనము వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టేదానికంటే ఆలోచనతో మనం ఖర్చు పెడితే ఎంత బాగుంటుంది. ఆ? అవునా కదా? సో ఆలోచన చేయండి మాస్టర్స్, మనము ఎటువంటి పదార్థాలు తీసుకోవాలి, ఏ విధంగా జీవన శైలిని మార్చుకోవాలి. ఒక్కసారి మన అవతార్ ఫౌండేషన్ వారు అందిస్తున్నారు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేసి. అంటే పొలాల్లోనే పిరమిడ్స్ పెట్టి ఏ కెమికల్స్ వేయకుండా, ఏ ప్రిజర్వేటివ్స్ వేయకుండా మనకు అందిస్తున్నారు. మరి అటువంటి దాన్ని ఎవరి కోసము? ఈ దేవాలయం కోసం మనం ఎప్పుడైతే వాడతామో ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు తెలుసు అనారోగ్యానికి ఎంత ఖర్చు పెడుతున్నాము. ఉం? మరి ఆ ఖర్చులు మిగిలిపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది. బాధలు భరించలేం, బాధల నుంచి దూరం అవుతాం. ఉం? డబ్బు కూడా కొద్దిగా కొద్దిగా ఎక్కువ. అంటే ఎప్పుడైతే మీ శరీరాన్ని దేవాలయంగా భావిస్తారో అనారోగ్యమైనటువంటి తినకూడనటువంటి పదార్థాలు మీరు ఎప్పుడు ముట్టుకోరు మాస్టర్స్. అది భావన ఎప్పుడు ఉంచుకోండి. ఈ శరీరం కోసమే మనం బ్రతుకుతున్నాము, ఈ శరీరం కోసమే సంపాదిస్తున్నాము. మరి దాన్ని సరిగా చూసుకోకపోతే ఇంకా దేనికి అనేటువంటి ఆలోచన మీలో వస్తే ఖచ్చితంగా మీ ఆరోగ్యం ఎప్పుడు చెడిపోదు, బాగుంటుంది. ఓకే మాస్టర్స్. సో ఈ రోజుకు ఈ క్లాస్ ఇక్కడికి ముగిద్దాము. మళ్ళీ ఇంకొక క్లాస్ నాకు ఇచ్చినప్పుడు ఇంకా కొన్ని విషయాలు, అంటే ఏమి నేను చెప్పాను కదా, నాన్ వెజ్ అంటే ఎలా ఉండాలి, ఆ, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఆ, ఈ విధమైనటువంటి కొన్ని విషయాలు, అంటే ఏ పదార్థాలు మనం తినకూడదు, ఇప్పుడున్నటువంటి పదార్థాల్లోన ఏవి మనం తినకూడదు, ఏవి తినాలి, ఏం జరుగుతోంది ఈ లోకంలో, ఇవన్నీ విషయాలు ఇంకా కొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకే, ధన్యవాదాలు. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మా అవతార్ ఫౌండేషన్ వారికి, మరియు లక్ష్మీ ప్రసన్న గారికి, శివ గారికి, మన ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. చాలా చక్కగా ధ్యానము ఎలా చేయాలి, పత్రిజీ ఏం చెప్పారు, మనందరినీ దేవుళ్ళు అని మాస్టర్స్
మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎలా సంబోధించారో, అక్కడి నుంచి పిరమిడ్స్ శక్తి ఏంటి, స్పిరిచువల్ రియాలిటీ వీడియో, ప్రతిదీ సార్. ఇప్పుడు మన ఆహారం నియమాలు ఎలా తీసుకోవాలి, వాటర్ ఎలా తాగాలి, ప్రతిదీ సార్. అసలు అంటే కెమికల్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ మన బాడీలో ఏం జరుగుతుంది, పంచభూత తత్వాలు అంటే పంచభూతాలు మన శరీరంలో ఏమేమి ఉంటాయి, ప్రతిదీ కూడా సార్ చాలా బాగా, మనమే భగవంతుడు అనడానికి కారణం ఏంటి అనేది ప్రతిదీ చాలా చక్కగా వివరించారు సార్. ఎంత అంటే అసలు నేను మీలాగా చెప్పలేను. చాలా చక్కగా అందరికీ మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగా లోపలికి వెళ్ళింది సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. మాస్టర్స్, సార్ ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినందుకు అందరం ఒకసారి క్లాప్ చేసుకుందాం మాస్టర్స్. సార్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నాకు తెలిసినటువంటి సమాధానాలు చెప్తారు. మాస్టర్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. కోట్లింగాచారి సార్ మాట్లాడతారా? గురుగారు నమస్తే. గురుగారు నమస్కారం. చెప్పండి. గురుగారు, నమస్తే. అయితే ఇప్పుడు ఇదేనా అవకాశం ఉందా గురుగారు? టీవీ ద్వారా మనకి ఏమన్నా ఛానల్లో రిలీజ్ చేయడానికి, మన ఈటీవీ జీటీవీ లాగా మన ఈ మెడిటేషన్ సంబంధించిన ఛానల్ ఏమన్నా ప్రపోజల్ ఉందా గురుగారు? టీవీ ద్వారా అయితే ఇంకా పిఎంసి బాగుంటుంది. ఉంది, మన అవతార్ ఫౌండేషన్ వాళ్ళు అందిస్తున్నారు. ఈ మనము ఈ ఛానల్స్ పెట్టుకుంటే ఎన్నో జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ సెల్ ద్వారా కాదు, యూట్యూబ్ ద్వారా కాదు, ఓన్లీ టీవీ ద్వారా. టీవీ ద్వారా అనేసి అంటే మనకు సాధ్యపడదు. ఓన్లీ యూట్యూబ్, తర్వాత మన ఛానల్సే. అట్లనా? పిఎంసి. పిఎంసి ఛానల్. నమస్తే మేడం. నమస్తే. ఫ్రీ ఛానల్ సార్, అది ఎందులో అయినా వస్తుంది. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం గారు. చాలా అద్భుతంగా వివరించారు మీ సమయం. చాలా అవును సార్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అడగండి అమ్మా, ఏమైనా ప్రశ్నలు ఉంటే. మాస్టర్స్, మీకు ఏమన్నా ఆహార విషయాల్లో కానీ, ధ్యానపరంగా కానీ, మీరు ఇప్పుడు సాధన మొదలుపెట్టి కొత్తగా ఉంటారు, చేస్తూ ఉంటారు, ఏమన్నా డౌట్స్ ఉంటాయి, చక్కగా సార్తో మీరు క్లియర్ చేసుకోవచ్చు మాట్లాడి. మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, సార్ చక్కగా వివరించారు కదా. దాన్ని మీకేమన్నా డౌట్స్ ఉంటే అందులో ఖచ్చితంగా సార్తో క్లియర్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆల్రెడీ మీరు కొన్ని నియమాలు పాటిస్తుంటారు, అందులో ఏమన్నా డౌట్స్ ఉండొచ్చు, అలాంటివన్నీ కూడా. లేదా సార్ చెప్పింది ఆచరిస్తున్నారా, అది కూడా చెప్పచ్చు. సార్ మీరు చెప్పారు, మేము ఇవన్నీ చేస్తున్నాము అని కూడా చక్కగా చెప్పచ్చండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రాఘవయ్య గారు మాట్లాడండి సార్. నమస్తే మాస్టర్. నమస్తే మేడం. నమస్తే. సార్ చాలా చక్కగా చెప్పారు సార్. మీరు థ్యాంక్ యూ. ఆచరించదగింది ఆచరించాలి, ఆచరిస్తేనే వాళ్ళ జీవితాల మార్పులు చేర్పులు అనేది ఈ రోజు నుంచైనా మొదలు పెట్టచ్చు సార్. అవును, మీరు చెప్పిన దాంట్లో ధ్యానం ప్రతి రోజులో 24 గంటలు ఏ సమయంలోనైనా ఎప్పుడైనా చేయవచ్చు. అది సుఖాసనములో ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు, కిందైనా కూర్చొని చేయొచ్చు, చైర్లైనా కూర్చొని చేయొచ్చు. ఈ ధ్యానం చేయటం వల్ల మనలోనే ఒక్కొక్క మార్పు అనేది జరుగుతుంది. ఈ ధ్యానం ద్వారా మనము విశ్వం నుంచి అనంతమైన కాస్మిక్ శక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మన శరీరంలోని అడ్డంకులన్నిటిని తొలగిస్తుంది. దీని ద్వారా అనంతమైన శక్తిని మనం స్వీకరిస్తాము. మన జీవన శైలికి ముఖ్యంగా ధ్యానం చేయడం అనేది ప్రధానమైనది. జీవన శైలికి ధ్యానం కూడా అవసరము. ఇది ఒకదానికొకటికి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ధ్యానం ద్వారా మనము ఎందుకు వచ్చామనేది మనకు తెలుస్తుంది. ఎవరు ఏమిటి ఎందుకు వచ్చామనేది తెలుస్తుంది. జీవన శైలిలో మన యొక్క ఆహార నియమాలలో మార్పులు చేసుకోవచ్చు. మన భర్తీజ గారు చెప్పిన విధంగా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అన్న విధంగా మనం దేవుళ్ళనే ఎందుకు ప్రబోధించారనేది చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. ఈ దేవుళ్ళు అనేది మన పరంపర మన ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరు నుంచి మనం వచ్చాము అనేది
చాలా మందికి తెలియదు. ఎందుకంటే ముందు వచ్చినది వాళ్ళు వారి నుంచి మన తాతల తండ్రులు పరంపరగా వస్తూ మనం కూడా వచ్చాం కాబట్టి మనం కూడా దేవుడు బిడ్డలమే అని మీరు చాలా చక్కగా చెప్పారు సార్. దేహమే ఇకపోతే దేవాలయం. మనకు సంశయం ఎందుకు వస్తుంది, చెప్పండి సార్. డౌట్ ఎందుకు వస్తుందంటే మనం ఎట్లా భగవంతులం అవుతామనే దానికి మనము అనుకునేది మన తల్లి తండ్రి కొడుకులు బిడ్డలు కోడళ్ళు బిడ్డ, ఈ విధంగా మన ఫ్రెండ్స్, ఇదే సర్కిల్ మనది. అయితే అవును. ఆ భగవంతుడికి సర్కిల్ ఏంటి? మొత్తము పశుపక్షాది ప్రాణులు మరి అందరూ ప్రతి ఒక్కరిని ఆయన అదే విధంగా ఒకే విధంగా మన పత్రిసారి చూసినట్టుగా చూస్తారు కాబట్టి వాళ్ళు భగవంతులు అని అంటే మనం ఒప్పుతున్నాము. అలాగే మనలో ఎప్పుడైతే మన యొక్క భావనలు ప్రతి ఒక్కరిలోనూ దైవత్వాన్ని మనం చూడగలిగితే పత్రిసారి చూసినట్టుగా ఖచ్చితంగా మనం గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు నేను భగవంతుణ్ణి అనేసి. మరి ఆ అవును. తత్వం రావాలనంటే మనము ఆ స్థితి పొందాలి. ఆ స్థితి పొందటం ఒక ధ్యానం ద్వారా, ఇటువంటి ఛానల్స్ ద్వారా మనకు జ్ఞానపరమైనటువంటి విషయాలు వినటం ద్వారా మనం మారిపోవచ్చు. అవును. ఖచ్చితంగా మనము చెప్పవచ్చు అనమాట నేను భగవంతుణ్ణి అనేసి. సో ఆ అవును. స్థితికి మనం రావాలనంటే మనం ఎప్పుడు ఇటువంటి విషయాలు మనం పాటించుకుంటూ వింటూ ఇంకోరికి చెప్పగలుగుతూ ఉంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ విషయాలు చెప్పేటువంటి స్థోమత ప్రతి ఒక్కరికి ఉంది, అయితే బయటపడలేరు. బయటపడే అవును. తత్వానికి ఎప్పుడైతే వస్తారో ఖచ్చితంగా మీలో ఆ జ్ఞాన జ్యోతి వెలుగుతుంది అనమాట. అవును సార్. అదేవిధంగా దేహమే దేవాలయం అయినప్పుడు దేవాలయంలో ఎప్పుడు ఏ సమయంలో నైవేద్యం పెడతారు? అదే విధంగా మనకు తెలిసిందే. కానీ మన శరీరం దేవాలయం అయినప్పుడు మనం సరైన సమయంలో తీసుకుంటున్నామా? మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క సమయంలో వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి తీసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ఒక పర్టికులర్ టైంలోనే తీసుకుంటే మన ఆరోగ్యం ఉంటుందని చెప్పారు సార్. ఒత్తిడి వల్లనే మనకి ఈ బీపీ అనేది వస్తుందని చెప్పారు. దానివల్ల కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మనకి ఆటోమేటిక్ గా బీపీకి అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేదంలో చెప్పిన విధంగా ఉదయం లేచి ఉషాపానం చేయాలి. నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఈ తీసుకునే విధానం వచ్చేసి మనం బ్రష్ చేసుకోకుండానే తీసుకోవాలి. గోరువెచ్చని నీరు అనేది కూర్చొని గాని ఒక చైర్లో గాని మనకి సుఖవంతంగా కూర్చొని మి- గుటక గుటక వేస్తూ నిదానంగా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోవడం వలన మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. మన యొక్క జీవన ఆ, జీవన విధానంలో గోరువెచ్చని వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మనం ప్యాకెట్లో వచ్చేటువంటి చిప్స్ కానీ మనకి టేస్ట్ కోసం అనేది వాళ్ళు అజినోమోటాస్ అనేది ఈ కెమికల్ కలపడం వలన మనకి టేస్ట్ కి తీసుకోవడానికి ఒకటి తీసుకుంటే ఇంకో ప్యాకెట్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వయసు పడ్డ వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మనం తీసుకునే అన్ని ఒక్కొక్కటి అన్ని పక్క పెట్టేసి స్వయంగా చేసుకోవడం అనేది తగ్గించేసి బయట ఏదో రెడీమేడ్ దొరుకుతుంది మనం అప్పుడప్పుడు తింటున్నాము. కానీ దానివల్ల ఎంత లాస్ అవుతున్నాం అనేది ఎవరికీ తెలియట్లేదు. మీ ద్వారా మాకు ఈ రోజు ఈ విషయం తెలిసింది సార్. అదే విధంగా సాల్ట్ కూడా, ఈ సాల్ట్ అనేది టేస్ట్ కోసం కెమికల్స్ అనేది అనేక రకాలుగా మనకు అవసరం లేని దాన్ని కూడా ప్రొడ్యూస్ మనకు ప్రచారం అది ఏంటంటే దీనికోసం దానికోసం టేస్ట్ ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ పెట్టి చేస్తున్నాం. కానీ అలా కాకుండా మనకి సహజంగా దొరికేటటువంటిది రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. నేను అదే విధంగా మీరు చెప్పినటువంటివి అదే విధంగా రంగనాథ్ సార్ గారు మన ఇంతకుముందు వచ్చిన మాస్టర్స్ చెప్పిన ప్రతిదీ ఒక్కొక్కటి నా జీవన శైలిలో ఒక్కో విధానాన్ని గత 6 నెలల నుంచి మార్చుకుంటూ వస్తున్నాను సార్. ఉదయాన్నే వాటర్ తీసుకోవడం రాగి చెంబులో, అదే విధంగా నేను తీసుకున్న ఆహారంలో రాక్ సాల్ట్ ను జోడించుకున్నాను. తీసుకునే సిరిధాన్యాలు వారంలో 1-2 రోజులు తీసుకుంటున్నాను. అదే విధంగా వాటర్ వచ్చేసి కాపర్ రాడ్ అనేది పెడతాం కానీ అట్లా పెట్టి వాడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, ప్రతినిత్యము ధన్యవాదాలు. చెప్పేసి మీరు ప్రతి ఆల్రెడీ మారుస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు. పేస్ట్ మానేసి పళ్ళపొడి వాడము. ఆ, ఆ ఒత్తిడి అంటే లేసి బ్రష్ సమయం తక్కువ ఉంది కాబట్టి అన్ని విషయాలు ఇంకా చెప్పలేకపోయాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని విషయాలు అంటే పళ్ళ పొడి అంటే ఏంటి, పేస్ట్ అంటే ఏంటి, పళ్ళు అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మళ్ళీ దానికి ఒక 5 నిమిషాలు అవుతుంది, చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకోసారి ఇవన్నీ మాట్లాడుకుందాం. అయితే ఓకే మేము సార్. ఇవి కూడా ఫాలో అవుతున్నాం అనమాట. పేస్ట్ మానే పళ్ళపొడి వాడడం. అలా మీరు చెప్పిన విషయాలన్నీ ఒక్కొక్కటి మార్చుకుంటా వస్తున్నాం సార్ జీవన వెరీ విధానం. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పాటించని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పదే పదే వింటూ ఉంటే అవును ఇది ప్రయోగం చేద్దాము అనేసి ఎప్పుడైతే వాళ్ళు జస్ట్ ఇంటర్ఫియర్ అవుతారో వాళ్ళకు రిజల్ట్ చూడొచ్చు ఇమీడియట్ గా. ఉమ్.
ఇప్పుడు ఏదో కొంచెం పళ్ళ నొప్పి అనిపిస్తూ ఉంది, ఒక 4 రోజులు పళ్ళపొడి మనం వాడుకున్నామంటే, లేకుంటే ఆ, ఈ వేప పుల్లతో లేకుంటే కానుగ పుల్లతో ఎప్పుడైతే తిక్కుతామో ఇమ్మీడియట్గా రిజల్ట్ కనిపిస్తుంది. ఏదైనా కొంచెం ఎక్కువగా నొప్పి ఉందనుకోండి, జామ ఆకులు దొరుకుతాయి. ఆ జామ ఆకులు ఒక పాత్రలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసి బాగా మరిగించేస్తే ఒక 1/4 అయినప్పుడు గార్గిల్ చేయటం కానీ లేకుంటే మింగేయటం కానీ హ్యాపీగా 3 డేస్లో మనకు ఆ సమస్య నుంచి దూరం అవుతాం అనమాట. ఇవన్నీ న్యాచురల్గా ఏ డబ్బు లేకుండా హ్యాపీగా ఇంకోరికి ఇబ్బంది లేకుండా మనము చేసుకోవచ్చు అనమాట. అద్భుతం సార్, చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. లక్ష్మీపతి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్ బాగా అందరికీ అర్థమయ్యేట్టుగా బాగా నిదానంగా చెప్పారు. అందరికీ అర్థమయ్యేట్టుగా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. డౌట్స్ కూడా లేకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము అలా చెప్పలేము కానీ ఎక్కడ వినగలుగుతాము. బెంగళూరేనా మీరు? సార్ మీరు మదనపల్లి సార్. బెంగళూరేనా? కాదు సార్, మదనపల్లి సార్. మదనపల్లి. ఓకే. నేను 82 నుంచి 86 వరకు అక్కడ వర్క్ చేశాను అసిస్టెంట్ ఇంజనీర్గా. అంటే పెద్దేరు ప్రాజెక్ట్ అనేసి ఉంది కదా అక్కడ. అవును సార్. ఓకే. మదనపల్లి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ఇదే కావాలంటే ఎట్లా సార్? కుదరదు కదా. మనకు వెజిటబుల్స్ ఇవి కానీ కెమికల్స్ ఎలా వచ్చినాయి? మనం ఏం సార్? ఒకరొక్కరు ఫాలో అవుతుంటేనే కెమికల్స్ వచ్చినాయి. 50 అదే ఏళ్ల మన కిందట కెమికల్స్ కలిపినటువంటి ఆహారం ఉండిందా? కెమికల్ లేదా ఫెర్టిలైజర్స్ ఉండేవా? ఇవన్నీ లేదు. ఉండేవి కాదు. అవన్నీ వచ్చిన తర్వాతనే కదా ఈ విధంగా మారిపోయింది. మళ్ళీ ఆ విధంగా వెళ్ళాలనుకుంటే మళ్ళీ ప్రతి ఒక్కరి సహకారం ఉంటే, ఇప్పుడు ఆర్గానిక్ది రేట్ ఎక్కువ అనేసి మనం తీసుకోము. కానీ ఆర్గానిక్ది తీసుకోవటం వల్ల మనకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో దానికి పదంతలు మనం అనారోగ్యంలో పడి మన యొక్క ఆహారాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని చెడుపుకొని ఎక్కువ డబ్బులు హాస్పిటల్స్కి ఇస్తూ పడే అవసరం తప్పిపోతుంది కదా. సో ఇది కొంచెం మన నాలెడ్జ్లోకి వస్తే, 10 రూపాయల టమోటా ఇక్కడైతే అక్కడ 30 రూపాయల టమోటా అయితే 20 రూపాయలు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాము అనేటువంటి ఆలోచన మీలో వస్తే మారిపోతాం. ఎప్పుడైతే మారిపోతామో రైతులు ఇంకా ఇటువంటివి ఎక్కువ ధరకు మనం అమ్ముకోవచ్చును, మనకు గిట్టుబాటు అవుతుంది అనేటువంటి ఉద్దేశం వాళ్ళలో కలిగితే ఎక్కడ చూసినా ఆర్గానిక్కే పండుతుంది. సో మన యొక్క సహకారం రైతులకు ఇవ్వాలి, మన యొక్క సహకారం దీన్ని అమ్మేటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఇది ప్రపోజల్స్ బాగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, ఖాదర్ గారి హవా వచ్చింది మిల్లెట్స్ గురించి. అప్పటి నుంచి మిల్లెట్స్ అంటే పూర్తిగా తెలియని వాళ్ళు కూడా మిల్లెట్స్ గురించి వచ్చేసారు. సో వస్తుంది, మార్పు వస్తుంది. ఇది ఒక సర్కిల్ అన్నమాట. సర్కిల్ అంటే ఎక్కడైతే మనం స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికి వెళ్ళేదానికి కాస్త సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా అక్కడికి చేరుకుంటాం అనమాట. అదే సార్, ఇప్పుడు బెంగళూరులో అయితే సార్ రంగనాథ్ సార్ ఉండాలి, అవైలబుల్ ఉంది సార్. మాకు మన మిగతా ప్లేసెస్లో ఉండలకు అవి ఉండవు కదా సార్. మనము మన ఆలోచన ఎట్లుండాలంటే, మనం ఇంకోరి చెప్పటం వల్ల వాళ్ళను మార్చవచ్చు అనేటువంటి ఆలోచన మనలో వచ్చినప్పుడు, మనకు తెలిసిన రైతు ఉన్నాడు, మనకు తెలిసినటువంటి ఏదో విలేజ్కి వెళ్ళినాము, అక్కడ మనకు తోచింది చెప్పాలి వాళ్ళల్లో. ఆ చెప్పటానికి వచ్చినటువంటి ఉద్దేశము, తర్వాత కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం, కానీ ఇటువంటి ఛానల్ ఇంత ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలనంటే ఎంతో ఖర్చు ఉంటుంది కదా. మరి ఆ ఖర్చును భరిస్తున్నారు కదా రంగనాథ్ గారు. మరి ఇటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరిలో వస్తే ఖచ్చితంగా మనం ఆరోగ్యపరంగా నలుగురికి మేలు చేయగలిగితే మనకు వచ్చేటువంటి ఆ పుణ్యము, అంటే ఏమి పుణ్యము అనేసి అంటే మనము ఇంకోరికి చెప్పొచ్చు అనమాట, నేను ఈ విధంగా చేస్తున్నాను అనేటువంటిది. అప్పుడు వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ వస్తే ఖచ్చితంగా తయారవుతుంది. ఇది సాధ్యమవుతుంది. అసలు మిల్లెట్స్ అనేటివి పూర్తి ఎవరికి తెలియదు. మరి ఈ రోజు ఎందుకు వస్తున్నాయి మిల్లెట్స్ అనే భావన? ఖాదర్ గారు అంత విశదంగా అందరికీ చెప్పటం వల్ల వస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు రంగనాథ్ గారు ఆర్గానిక్ పండిస్తున్నారు. అది ఆ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరిలో వస్తే రైతులు మారిపోతారు. ఇంకా ఒక క్లాస్లోనూ నేను ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేటువంటివి ఎలా వచ్చినాయి, రసాయనపు ఎరువులు ఎలా వచ్చినాయి మన దేశంలోకి, దానివల్ల ఏమి జరుగుతోంది, అవన్నీ విషయాలు కూడా ఒక 5-10 నిమిషాలు సమయం తీసుకొని చెప్తాను. అవి ఎప్పుడైతే వింటామో మనకు తెలుస్తుంది, అవునా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా దీనికి అనేటి. సరే, థ్యాంక్స్ సార్. సబ్జెక్ట్ గురించి బాగా చెప్పారు సార్. చాలా వెరీ వెరీ హ్యాపీ. బాలకృష్ణ సార్ మాట్లాడండి సార్.
బాలకృష్ణ సార్. బాలకృష్ణ సార్ హలో అన్మ్యూట్ చేసుకుంటారు. మేడం నమస్తే మేడం అండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. చాలా బాగా చెప్పారు సార్, బాగా అర్థమైంది మాకు కూడా. థ్యాంక్ యూ. పాటించాలి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఓకే సార్, ఓకే సార్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడితే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్స్. మీకేమైనా హెల్త్ విషయంలో. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పద్మ మేడం మాట్లాడండి మేడం. ఇప్పుడు ధ్యానం అయిపోయిన తర్వాత చేతులు చూసుకోమని చెప్తున్నారు కదండి. అవునండి. అరచేతుల్లో చూడమని, అది దేనికోసం చెప్తారు? సమయం తక్కువ ఉంది అనేసి ఈ స్టెప్స్ అన్ని చెప్పడం జస్ట్ స్కిప్ అయింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనము ఋషులు మునులు తపస్సు చేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఏదో వాళ్ళకి అబ్స్ట్రక్షన్ కలిగజేయాలని ఎవరో వాళ్ళ ముందు వచ్చి నిలబడ్డారు ఏదో చేయటానికి. ఈ ఋషి గారు కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? భస్మం అయిపోతారు వాళ్ళు. అంటే ఆ కళ్ళ నుంచి ఆ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది కదా. అక్కడ జరిగేది విషయం వేరు, కానీ కళ్ళ నుంచి ఎనర్జీ అయితే వెళ్ళిపోతుంది కదా. అట్లాగే మనం ధ్యానం చేసినప్పుడు మన యొక్క శరీరం అంతా కూడా ఎంతో శక్తితో నిండిపోతుంది. ఆ శక్తి ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? కళ్ళల్లో ఉంటుంది. మరి ఆ కళ్ళు ఎప్పుడైతే మనము ధ్యానం అయిపోయిన తర్వాత తెరుస్తామో బయటికి వెళ్ళిపోతుంది. మనకు గురువుగారు చెప్పింది ఎందుకు? ఈ 5 సెకండ్లు మనం కళ్ళు పైన ఇలా చేతులు పెట్టుకోవటం వల్ల ఆ శక్తి అంతా కూడా శరీరంలో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ చేతుల్ని ఎందుకు చూడమన్నారు? మనం ఈ విధంగా ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఈ చేతి వేళ్ళకు కూడా కొద్దిగా శక్తి వచ్చి ఉంటుంది. ఆ శక్తి కూడా మన యొక్క కళ్ళు గ్రహించి మన శరీరంలోకి పంపిస్తుంది అనమాట. సో అందువల్ల ఈ క్రియ చేస్తే మనకు లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండదు. ఇంకా డౌట్ అమ్మా? థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా కూడా ధ్యాన పరంగా లేకుంటే ఆరోగ్యపరంగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఓకే, అందరికి ఇంకా ఎవరు లేరు అనుకుంటా సార్, ఎవరు అన్మ్యూట్ చేసుకోవట్లేదు. ఓకే, చక్కగా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇంత మంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చాలా సబ్జెక్ట్ వచ్చింది మాకు. ఇంకా మనము చేతులు ఎందుకు క్రాస్ చేసుకోవాలి, కాళ్ళు ఎందుకు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు ఎందుకు మూసుకోవాలి, శ్వాసని ఎందుకు గమనించాలి? సో ఈ విషయాలన్నీ కూడా మనకు క్లారిటీ వస్తే, అంటే కొత్త వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళలో ఇంకా డౌట్స్ అనేవి రావన్నమాట. సో అవి చెప్పేదానికి మనకు కొంచెం సమయం కావాల్సి వస్తుంది. ఇంకోసారి అంటే మీ పంచభూతాలంటే ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, దానివల్ల మనకి ఏంటి లాభము, ఇవన్నీ కూడా అంటే ఏంటి మనం చేయాలనేసి అంటే ఒక 1 డే వర్క్షాప్ లాగా అయితే కొన్ని సబ్జెక్ట్స్ అన్నీ కూడా వివరంగా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క 5-10 నిమిషాలు పడుతుంది అనమాట. ఆ విధంగా సుమారు 8-9 సబ్జెక్ట్స్ ఉంటాయి. దానికి ఇంత చిన్న సమయం సరిపోదు అనమాట. ఈసారి ఇంకొక క్లాస్లోనూ ఇంకొక విషయాలన్నీ తెలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మాస్టర్స్ అందరూ సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలిపండి. క్లాప్స్ ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు. ఇచ్చారు. ముందు ముందు సెషన్స్ లో కూడా మీ ద్వారా ఇంకా ఎక్కువ ధ్యానానికి సంబంధించిన సబ్జెక్ట్ ను కూడా తీసుకుందాము. నేను ఎప్పుడు రెడీగా ఉంటానమ్మా, మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా. అయితే కొద్దిగా ఏ డేటు అనేటువంటిది ఫిక్స్ చేసే ముందు నాకు కొంచెం తెలిపి చేస్తే చాలన్నమాట. ఇప్పుడు చూడండి, నిన్న మన లక్ష్మి గారు చెప్పారు రేపు మీ క్లాస్ ఉంది సార్ అనేసి. అవును, నేను ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను మైత్రేయ ధ్యానం వాళ్ళకు 6 to 7 అనేసి.
ఇప్పుడు ఇది క్లాష్ అవుతుంది కదా. నాకు ఒకవేళ ముందే తెలిసి ఉండింటే నాకు ఇష్టమైనటువంటి తెలుగు భాషలో చెప్పేదానికి, అంటే ఏ ట్రాన్స్లేషన్ అనేది అవసరం లేకుండా హ్యాపీగా దీనికి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట తెలుగులో చెప్పాలంటే. నాది నేటివ్ ప్లేస్ ఆదోని, కర్నూలు జిల్లా. నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినాను. ఇంకా రిటైర్ అయిన 2006 నుంచి 2008 వరకు జస్ట్ అట్లా ఏదో గాలి తిరుగులు అయిపోయినాయి. 2008 నుంచి దీనిలోకి వచ్చిన తర్వాత ఇంకా వేరే వ్యాపకం లేదనమాట. ఇప్పుడు నేను పిరమిడ్ వ్యాలీలో శనివారం ఆదివారం వచ్చిన విజిటర్స్కు ధ్యానం గురించి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ భాషలో చెప్తూ ఉంటాను. మళ్ళీ మండే టు ఫ్రైడే బెంగళూరు సిటీలో సుమారు ఒక 60 సెంటర్స్ ఉంటాయి. ఎవరికి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం గురించి, ఆహారపు అలవాట్ల గురించి చెప్తూ ఉంటాను. అద్భుతం సార్, చాలా చక్కగా సేవలు మీరు ఇంత చక్కగా ఈ వయసులో కూడా ఇంకా తిరుగుతూ ఇంత యాక్టివ్ గా ఏమంటాము ఒక 16 ఏళ్ల పిల్లవాడి లాగా అద్భుతంగా చెప్తున్నారు. అంత హుషారుగా, అంత యాక్టివ్ గా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఖచ్చితంగా మీకు ముందే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఖాళీ డేట్లను తీసుకొని మేము పెట్టడం జరుగుతుంది. అయినా ఇప్పటికిప్పుడు చెప్పినా కూడా మీరు మాకు ఇంత చక్కగా క్లాస్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్ అందరం కూడా సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ. ముందు సెషన్స్ లో ఇంకా ఎన్నో విషయాలు మనము సార్ ద్వారా తీసుకోవడం జరుగుతుందండి. అంతవరకు అందరూ కూడా ఒక 2 minutes ధ్యానం చేసి క్లాస్ క్లోజ్. ఓకేమా? క్యారీ ఆన్. మాస్టర్స్ అందరు ధ్యాన స్థితిలో కూర్చోండి. కాళ్ళ 2 క్రాస్ చేసుకోండి. ఎవరికైనా అద్దాలు కనుక ఉన్నట్టయితే తీసి పక్కన పెట్టండి. వేళ్ళలో వేళ్ళు వేసుకోండి. సహజంగా సరళంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. శ్వాసే మన గురువు. స్థిర సుఖాసనంలో కూర్చుందాం. ఎప్పుడు ధ్యానం చేసినా కూడా ఎటువంటి నామము లేదు, ఎటువంటి మంత్రము లేదు మాస్టర్స్, ఎటువంటి జపము లేదు. నిరంతరంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వెంట పోరాదు. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస పైన ధ్యాస ఉంచండి మాస్టర్స్. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవడం వల్ల మనకు 10% ఎనర్జీ లాక్ అవుతుంది మాస్టర్స్. వేళ్ళలో వేళ్ళు వేసుకొని చేతులు లాక్ చేసినప్పుడు మనకు 10% ఎనర్జీ లాక్ అవుతుంది. కాళ్ళు 2 మూసుకొని శ్వాసని మాత్రమే గమనించినప్పుడు 80% ఎనర్జీ, మొత్తం 100% ఎనర్జీ లాక్ అవుతుంది మాస్టర్స్. అలా కళ్ళు 2 మూసుకొని వేళ్ళలో వేళ్ళు వేసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకున్నప్పుడు మనం బయట ప్రపంచాన్ని చూడము కాబట్టి, వినము కాబట్టి నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తాము. అప్పుడు మన మనసు శూన్యమవుతుంది. అప్పుడు విశ్వం నుంచి విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటాము. దాని ద్వారా మన శరీరంలో ఉన్న ప్రాణనాడులన్నీ యాక్టివ్ అవుతాయి మాస్టర్స్. దానివల్ల మన శరీరంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి వల్ల ప్రాణనాడులన్నీ యాక్టివ్ అయి మన శరీరంలో ఏమైనా రుగ్మతలు ఉన్నా కూడా క్లియర్ అవుతాయి మాస్టర్స్. అనారోగ్యం మనం శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడే అది జరుగుతుంది. ఆలోచనల వెంట పోకుండా శ్వాసని మాత్రమే గమనిస్తూ ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస పైన ధ్యాస పెట్టండి మాస్టర్స్. ధ్యానం కుదరదని లేవద్దు, ఆలోచనలు వస్తున్నాయని. అలాగే రోజు కూడా
శ్వాసని గమనిస్తూ ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాసపైనే ధ్యాస పెడుతూ అలా నిరంతరంగా ధ్యానం చేయండి. ఈరోజు ఒక 20 నిమిషాలు కూర్చున్నారనుకో, ఇంకా మధ్యాహ్నం టైంలో మార్నింగ్ 25 నిమిషాలు కూర్చుంటే మధ్యాహ్నం టైంలో ఒక 30 నిమిషాలు, రాత్రి టైంలో 35 నిమిషాలు అలా పెంచుతూ పోండి మాస్టర్స్. అలా పెంచుతుంటే ధ్యాన సమయం దానంతట అదే పెరుగుతుంది. మనం స్థిర సుఖాసనంలో కూర్చుంటున్నాం కాబట్టి మన శరీరం కూడా కూర్చోవడానికి అలవాటు పడుతుంది. ధ్యానం కుదరడం అంటే మన రోజు మన ఆలోచనలు మన పరిస్థితులను బట్టి కూడా ఒక్కరోజు ధ్యానం కుదురుతుంది, ఒక్కరోజు ధ్యానం కుదరదు. ధ్యానం కుదరదు అని కుదరట్లేదు అని చేయకుండా ఉండదు మాస్టర్స్. నిరంతరంగా ధ్యాన సాధన చేయండి. సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. మన ఆలోచనలు తగ్గిపోయాయి, మనం శూన్య స్థితిలోకి చేరుకున్నాం మాస్టర్స్. అలాగే ఇంకొంతసేపు ధ్యానం చేద్దాము. అలాగే శ్వాసని మాత్రమే గమనించండి. నిరంతరంగా ఆలోచనల వెంట పోకుండా ఎరుకలో ఉండాలి మాస్టర్స్. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా మాస్టర్స్. లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్. ఎవరి కళ్ళు తెరవద్దు. అలాగే శ్వాసని గమనించండి, నిరంతరంగా జరిగే శ్వాసని. లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. ఎవరి కళ్ళు తెరవద్దు. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. మెల్లగా మీ 2 చేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. 2 చేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత చక్కటి ధ్యానానికి అందరం ఒకసారి ప్రకృతి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. క్లాప్ చేసుకుందాం. మళ్ళీ రాత్రి క్లాస్లో ఈరోజు సమగ్ర జీవన శైలి ఉంటుంది మాస్టర్స్. వీలైనంత వరకు అందరూ జాయిన్ అవ్వండి. మనకు తెలియని విషయాలు తెలుస్తాయి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ధన్యవాదములు.